ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లుకి డేట్ ఫిక్స్ అయింది. అయితే షూటింగ్ కంప్లీట్ అవుతుందా అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. కానీ షూటింగ్ విషయంలో కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అవి ఏంటి, ఏ విధమైనటువంటి ప్లానింగ్ చేస్తున్నారు, పైగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు. అసలు షూట్ అవుతుందా లేదా అనే సందేహాలకి ఒక సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఏంటి, హరిహర వీరమల్లు డేట్ అనౌన్స్ చేశారు. చాలామంది ఎక్స్పెక్టేషన్స్ సమ్మర్ బొనాంజా అని ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్థాయిలో అమరావతి నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర, మహారాష్ట్ర నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్, ఇలా పర్యటనలు చేస్తూనే ఉన్నారు. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అంటున్నారు. ఏమవుతుంది, షూటింగ్ జరుగుతుందా లేదా, ఏంటి పరిస్థితి? జరుగుతుందండి. అన్స్టాపుల్ ఫోర్స్తో, అన్స్టాపుల్ స్పిరిట్తో రాబోతుంది సినిమా. మీరు అన్నట్టు మధ్యలో ఒకటి కాకినాడ మిస్ అయ్యారు. ఢిల్లీ అక్కడి నుంచి సీజ్ ద షిప్ అనే కాడి నుంచి వచ్చింది. ఇవన్నీ కూడా ఇంత టైం ఎక్కడ ఉంటుందా ఈయనకి అనేది అందరికీ మీకుగా అయినా నాకైనా కేశవ్ గారు 24 గంటలే. కానీ ఆయన సినిమాలు 3 సినిమాలు మాట ఇచ్చారు కాబట్టి మాట తప్పకూడదు. చాలా ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ప్రేక్షకులు 24 క్రాఫ్ట్స్ దాని మీద వేలాది మంది ఆధారపడి ఉంటారు. మాట తప్పకూడదన్న ఒకే ఒక ఇదితో ఇదే ఈ 3 సినిమాల ఓజీ కావచ్చు, ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, ఇది హరిహర వీరమల్లు. ఇది చారిత్రాత్మక నేపథ్యం. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ, పాన్ వరల్డ్ మూవీ అనుకోవాలి. ఎందుకంటే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడం, మలయాళం 5 భాషల్లో ఫస్ట్ టైం రిలీజ్ అవుతుంది పవన్ కళ్యాణ్ సినిమా. కాబట్టి ధర్మం కోసం ధర్మరక్షణ బోర్డు అంటున్నారు. అదే స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అని చెప్పేసి ఇందులో సనాతన సాంప్రదాయాన్ని గౌరవించడం ఒకటి, అదేవిధంగా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న మూవీ. దీంట్లో చాలా హిస్టారికల్ ఇది ఉంది కాబట్టి మొదటిదాకా క్రిష్ అనుకున్నారు. క్రిష్ తనకున్న ఇది వల్ల ఇది అవుతుందని జ్యోతి కృష్ణ వచ్చాడు, ఏం రత్నం గారి కుమారుడు. చాలా బడ్జెట్తో కనీ విని ఎరిగిన రీతిలో సాహసోపేతమైన విన్యాసాలు ఉంటాయి అంటున్నారు. అనేక రకాల కొత్త పొంతలతో ఈ సినిమా రాబోతుంది. ఇది ముందుకు వెళ్తుందా, పట్టాలు ఎక్కుద్దా లేదా, మిగతా అంతా దాదాపు ఆల్మోస్ట్ 60 to 80% పూర్తయింది. కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం ఆగిందని చెప్పి ఆయన లేని పార్ట్ అంతా అయిపోయింది కంప్లీట్. ఆయన కోసం ఎప్పుడైతే ఈయనని మొదట 4 నెలలు నేను పరిపాలన మీద దృష్టి పెట్టాలా, దయచేసి నిర్మాతలు అర్థం చేసుకోండి, మిగతా 4 నెలల తర్వాత నేను డెఫినెట్గా మీకు టైం ఇస్తానన్నాడు. అది కూడా ఎక్కడ, హైదరాబాద్ వచ్చో ఎక్కడో రాష్ట్రాలు సరిద్దాడు. అది వాళ్ళు కూడా పాపం నిర్మాతలు కూడా ముందుకు వచ్చి మీరు ఎక్కడంటే అక్కడ అన్నారు. అది విజయవాడ, గుంటూరు మధ్యలోనే సెటిల్ చేసుకొని చక్కగా పార్టీ ఆఫీస్ దగ్గరలో వేశారంటే దీన్ని బట్టి ఆయన అవసరం, ఆయన టైము చాలా వాల్యుబుల్ సార్ కేశవ్ గారు. జీవితంలో ఎప్పుడు కూడా అండి, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. గడియారంలో ముళ్ళు రివర్స్ తిరగదు, అదేవిధంగా సముద్రంలో అలా ఎవరి కోసం ఆగదు. అందరికీ, మీకైనా నాకైనా పవన్ కళ్యాణ్ గారికి అందరికీ 24 గంటలే. ఈ 24 గంటల్లో ఎలా ప్లాన్ చేస్తారు, అదే ముఖ్యం. ఇప్పుడు మీరన్నట్టు ఇక్కడ ఎలక్షన్కి గెలిపించాడు, 4 నెలలు 13,336 గ్రామాల గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డ్ సాధించారు. ఈ పదవులన్నిటికీ అన్ని తీసుకొస్తున్నాడు. అనుభవం లేని వ్యక్తి. ఆ వ్యక్తి మీరు అన్నట్టు హిందూ సనాతన సంప్రదాయంలో దేశవ్యాప్తంగా ఇది అయిపోయాడు. ఆ తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్స్, తర్వాత 7 మంత్రులు కలవటం, ఉపరాష్ట్రపతితో డిన్నరు, ప్రధానమంత్రితో కలవటం, జాతీయ జల జీవన్ మిషన్ 7 ప్రాజెక్ట్స్ తీసుకురావటం, డైరెక్ట్గా కాకినాడ పోర్టు ద్వారా మళ్ళా తేనెతుట్టిని కలిపి దశాబ్దాల తరబడి వ్యవస్థల్ని బయటకు పెకిలించాడు. ఇదంతా ఒకటి చేస్తున్నాడు అని చెప్పి అనుకున్న సమయంలో కలెక్టర్ కాన్ఫరెన్స్లో కలెక్టర్కి దిశ నిర్దేశం చేస్తానే మీరు నిస్వార్థంగా పనిచేయండి అని చెప్పి అన్నాడు. అదే సమయంలో సున్నితంగా హెచ్చరించాడు, గత ప్రభుత్వంలా కాదు, మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాం, పరిపాలన చేయమని. ఇదంతా పగలు. రాత్రి ఏం చేస్తున్నాడు, రాత్రి అయినా రెస్ట్ తీసుకుంటాడేమో అని చెప్పి ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాడు అనుకుంటే రాత్రి అంతా షూటింగ్ చేస్తున్నాడు. అంటే డే అండ్ నైట్ షూట్స్ చేస్తున్నాడు. వాళ్ళకు దానికి తగ్గట్టుగానే నిర్మాతలు కూడా చూస్తున్నారంటే ఈయన ఇంపార్టెన్స్ ఏందనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఇతను ఉభయ రాష్ట్రాలకే కాకుండా ఈ సినిమాకు ఒక రకంగా ఈ 3 సినిమాలు కూడా లక్షలాది మంది అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈయన రాజకీయాల్లో 3 ఇంట్రెస్టింగ్ జర్నలిస్ట్. ఎందుకంటే రాజకీయాల్లో ఆయన సక్సెస్ అయ్యాడు 100%. ఇప్పుడు సినిమాల్లో ఆయన ఆల్రెడీ సక్సెస్ఫుల్గా 40 కూడా పూర్తి చేయాల. మీకు చాలామంది 400, 300 తీసిన వాళ్ళు ఉన్నారు. కానీ అంతకు మించి ఇతను ఒక హీరోగా స్థిరపడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాలో ఏముండబోతుంది అనేది అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి సినిమా ప్రేక్షకుల్ని, సినిమా ప్రేమికుల్ని నిరాశపరచకూడదు అన్న ఉద్దేశంతో
తను శ్రమ ఎక్కువైనా కానీ నైట్ షూటింగ్లు చేస్తానే మీరన్నట్టు మార్చి 28న సో అంటే డేట్ కన్ఫర్మ్ డేట్ ఇక అసలు మారదు సార్. మార్చి 28 ప్రపంచవ్యాప్తంగా ఇది రిలీజ్ అవబోతుంది. కాబట్టి ఫస్ట్ టైం ఆయన భాషలు కన్నడం, మలయాళంలో కూడా అటు కూడా వస్తుంది. కాబట్టి 5 భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కాబట్టి అందరి చూపు హరిహర వీరమల్లు మీదే ఉందనేది మనం స్పష్టంగా కనపడుతుంది. సమ్మర్కి రిలీజ్ అవుద్ది, కానీ ఇప్పుడు చాలా యాక్టివిటీ ఉంది ఈ 2 నెలల్లో కూడా. గవర్నమెంట్ కూడా చాలా యాక్టివిటీ ఉంది. సో అప్పటి వరకు ఆయన షెడ్యూల్స్ ఏమున్నాయి కానీ ఇక నైట్ షూట్సే అదే కనపడుతుంది. కాబట్టి ఒక్కోటి ఇప్పుడు హరిహర వీరమల్లు ఇది పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెడితే నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్, ఈరోజు కలెక్టర్ కాన్ఫరెన్స్, ఇది ఇంపార్టెన్స్. పొగలు హాజరవ్వాలి. ఒక్కోసారి పొగలు పని ఉండదు అనుకోవచ్చు. 1 గంట రివ్యూ చూసుకొని మిగతా ఆఫ్టర్నూన్ సెషన్స్ కూడా పెట్టుకోవచ్చు. నైట్ అనే కాకుండా ఆఫ్టర్నూన్ సెషన్ అని పెట్టుకుంటే ఈయన టాప్ ప్రయారిటీ ఇచ్చేసారు సినిమాకు కూడా, ఇచ్చేసాడు కంప్లీట్ చేయడానికి. ఇంకా 20% కాబట్టి ఫేమ్ అంతా ఈయన ద్వారానే కాబట్టి ప్రజలు చూసేది. అది కొంత ఇయాలతో కలెక్టర్ కాన్ఫరెన్స్ అయిపోయిందండి. ఇంపార్టెంట్ ఏదైనా ఢిల్లీ వెళ్ళాలంటే సడన్గా పోస్ట్పోన్ చేసుకుంటే నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు ఆయన బట్టి వెళ్తానికి. కాబట్టి మిగతా టైంలో హాఫ్ డే చేసిన పగలు కూడా చేసుకోవచ్చు, డే అండ్ నైట్ కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా ఫ్లెక్సిబుల్ అవకాశం ఈయనకి ఏదైనా ఒక టాప్ ప్రయారిటీలో పెట్టేశారు. కాబట్టి ఇది హరిహర వీరమల్లు ప్యారలల్ గా ఓజీ, భగత్ సింగ్ కూడా అవుతున్నాయా, లేదా ఇది కంప్లీట్ అయిపోయినాక ఆ షెడ్యూల్? ఓజీ కూడా 60% అయిపోయిందండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓజీకి వెళ్తారు. ఎందుకంటే ఓజీలో కూడా నార్త్ ఇండియాలో, మహారాష్ట్రలో కూడా ఓజీ అని చెప్పేసి అనడం చూసాం మనం. ఓజీ మీద కూడా చాలా ఇది ఉంది, హోప్ ఉందన్నమాట. ఆ తర్వాత ఇక ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఇక మనం చూసాం, హరీష్ శంకర్ బార్క్, అది 50% షూటింగ్ పూర్తయింది. ఏదేమైనా కానీ రాబోయే 6 మాసాల్లో ఇవన్నీ కూడా 25లో మొత్తం 3 సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 2 సినిమాలు రిలీజ్ చేస్తారు. 26కి మరి ఎలక్షన్కి ఉండాలి, ఇది ఉండాలి కాబట్టి ఇంకో ప్యాకేజ్ చేస్తారు, స్పెషల్ సినిమా ఇంకోటి ఏదో ప్లాన్ చేస్తారు, ఏదో ఉంటుంది. ఎందుకంటే జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు. కాబట్టి ఏదైనా కానీ ఈ 3 సినిమాలు రాబోయే ఎలక్షన్స్ కూడా కవర్ అయ్యేటట్టుగా రూపొందిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఇక పవన్ కళ్యాణ్ని స్క్రీన్ పైన చూడాలని ఆశపడే అభిమానులకి ఆ కోరిక ఖచ్చితంగా మార్చి 28వ తేదీన తీరడం ఖాయమని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. డే అండ్ నైట్, డే మొత్తం పాలిటిక్స్లో బిజీగా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ రాత్రిపూట షూటింగ్ షెడ్యూల్స్ అటెండ్ అవుతున్నారు. వీలైనంత వేగంగా తన పార్ట్ని కంప్లీట్ చేస్తే మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి మరొక 2 నెలల సమయం పడుతుంది. కాబట్టి డిసెంబర్ లోపే షూటింగ్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అనుకున్న డేట్కి, అనుకున్న భాషల్లో పాన్ ఇండియా మూవీగా హరిహర వీరమల్లు రిలీజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.